హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే మిర్చి బజ్జీ అండి. బయట బండి మీద చేసే మిర్చి బజ్జీ సేమ్ మనం ఇంట్లో అంతే టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి వర్షాలు పడుతున్నాయి కదా, ఇలా చల్లగా వర్షాలు పడ్డప్పుడు మనం వేడివేడిగా సాయంత్రం పూట ఇలా మిర్చి బజ్జీలు వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం మిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అయితే మిర్చి బజ్జీ కోసం మనం బజ్జీ మిర్చీలు అయితే కొనుక్కోవాలండి. అంటే మనకి ఇవి పొడుగ్గా కొంచెం లావుగా ఉంటాయి. ఈ మిర్చి అయితే మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఇవి అంత ఎక్కువగా కారం ఉండదండి. అందుకే మనం బజ్జీలుగా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూపించిన విధంగా మనం పచ్చిమిర్చికి ఘాటు పెట్టుకోవాలండి. ఘాటు పెట్టి లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేయాలి. అప్పుడు మనకి ఇది అసలు కారం ఉండదండి. నూనెలో ఫ్రై అయిపోతుంది కదా, మనం మిర్చితో పాటు బజ్జీ మొత్తం కూడా తినేయచ్చు. ఇలా ఇక్కడ చూపించిన విధంగా మిర్చికి ఘాటు పెట్టి గింజలన్నీ కూడా తీసేయాలండి. మొత్తం ఇలాగా అన్ని పచ్చిమిర్చికి కూడా గింజలు తీసేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు మీకు బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు బాగా అర్థమవుతుంది. నేనైతే అన్నీ కూడా ఇలా ఘాట్లు పెట్టి గింజలన్నీ కూడా తీసేసానండి. మనం మిర్చి బజ్జీని ప్లెయిన్గా తినాం కదండి, లోపల ఉల్లిపాయ స్టఫింగ్తోనే తింటాం కదా, అందుకే నేను అది కూడా రెడీ చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కట్ చేశానండి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, చాలా సన్నగా ముక్కలుగా కట్ చేశానండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమందికి మిర్చి బజ్జీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. కొంతమంది కారంగా ఉంటుందని పైన బజ్జీ తింటారండి, మిర్చి తినరు. కానీ ఇలా ట్రై చేయండి. గింజలు తీసేసి అసలు కారమే ఉండదు, మిర్చితో పాటు బజ్జీ తినేయచ్చు. ఈ ఉల్లిపాయ కొత్తిమీర ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. అందులోకి ఒక చెక్క నిమ్మరసం వేసాను. కొంచెం ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయలకి తగినంతే వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బజ్జీ పిండి కలుపుకోవాలి. ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకోవాలండి. ఫ్రెండ్స్, అసలు స్కిప్ చేయకుండా చూడండి. శనగపిండి ఇక్కడ నేను 3 గరిటెలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల మనకి బజ్జీలు నూనె లాక్కుండా వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కొంచెం ఉప్పు, కారం, చిటికెడు వంట సోడా వేసానండి. వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకూడదు. పిండి మరి పలచగా కలపకూడదండి, అలా మరి చిక్కగా కలపకూడదు. కొంచెం మీడియంగా కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. కొంచెం చిక్కగానే ఉండాలి. అప్పుడే మనకి మిర్చికి పిండి బాగా అంటుకుంటుందండి. మనకి బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అయితే మనం స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులోకి కొన్ని పల్లీలు అయితే వేస్తున్నాను. బజ్జీ తింటున్నప్పుడు అక్కడక్కడ ఇలా పల్లీలు తగిలితే బాగుంటుంది కదండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, కానీ పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. అలాగే నేను కొన్ని మొక్కజొన్న చిప్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనకి బయట బండి మీద ఈ చిప్స్ కూడా వేసిస్తున్నారు కదండి, అందుకే నేను చిప్స్ కూడా వేయించి ఉల్లిపాయ మిశ్రమంలో వేసాను. ఇప్పుడు మనం మిర్చి బజ్జీలు వేసుకుందామండి. ఇదైతే చాలా ముఖ్యమైన టిప్ అండి. మీరు మిర్చి బజ్జీ చేయడం ఇంత సులభమా అనుకుంటారు. పిండి ఇలా ఒక గ్లాస్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుని పచ్చిమిర్చిని అందులోకి ముంచి పిండిని బాగా కోట్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి మిర్చికి పిండి బాగా అంటుకుంటుందండి. అలాగే మనకి చేయడం కూడా చాలా ఈజీ. ఇలా గ్లాస్లోకి పిండి తీసుకుని అందులోకి మిర్చి ముంచి పిండిని బాగా కోట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. మొదటిసారి వండే వాళ్ళకైతే ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందండి. ఇది కొంచెం మనకి ఈజీ ప్రాసెస్. నేను ఇంకో మెథడ్ కూడా చూపిస్తానండి, బజ్జీలు ఎలా వేసుకోవాలో. ఇదైతే చాలా ఈజీ. ఇలాగే మనం అన్ని మిర్చి బజ్జీలు కూడా ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల వరకు సరిగ్గా ఉడకదండి. సిమ్లో పెడితే మనకి క్రిస్పీగా వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్కి కూడా ఇలా తిప్పుకుంటూ
ఫ్రై చేసుకోవాలండి. మిర్చి బజ్జీని చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇవైతే అన్ని సైడ్స్ కూడా ఫ్రై అవ్వాలి. మనకి ఇలా నురగొస్తుంది కదండీ! నురగైతే తగ్గిపోవాలి. అప్పుడు మనకి ఇది బాగా ఫ్రై అయిపోయినట్టు, లోపల వరకు కూడా కుక్ అయినట్టండి. చూడండి, మనకి దీంతో పాటు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోతుంది కదా! అందుకే అసలు కారం ఉండదండి. నేను ఎప్పుడు ఇంట్లో మిర్చి బజ్జీ చేసినా ఇలాగే చేస్తానండి. ఎప్పుడు కూడా నాకు బాగా వస్తాయి. మా ఇంట్లో కూడా ఈ మిర్చి బజ్జీని బాగా ఇష్టపడతారండి. వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఇంట్లో చేయమని అడుగుతారు. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక గరిటెలోకి తీసుకున్నాను. చూడండి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు మనం రెండో వాయి వేసుకుందాము. మీకు ఇంకో మెథడ్ చూపిస్తానన్నాను కదండి! ఇలా గిన్నెలోకి మిర్చి వేసి బాగా రోల్ చేసి పిండిని కోట్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా అయినా వేసుకోవచ్చండి. లేదంటే గ్లాస్లోకి పిండి తీసుకుని అందులోకి మిర్చిని ముంచి వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలాగే నేను రెండో వాయి కూడా వేసానండి. అన్నీ కూడా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో అయితే మిర్చి బజ్జీని బాగా ఇష్టపడతారండి. మీకైతే ఇష్టం ఉందో లేదో కామెంట్స్లో తెలియచేయండి. ఇవి ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా మనం టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే అన్ని మిర్చి బజ్జీలు కూడా ఫ్రై చేసుకోవాలండి. నేను అన్నీ కూడా ఫ్రై చేసాను. మనం కావాలంటే ఇలా ప్లెయిన్గా మిర్చి బజ్జీ తినేయచ్చండి. లేదంటే చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఎక్కువ ఈ ఉల్లిపాయ స్టఫింగ్తోనే ఇష్టంగా తింటారండి. ఉల్లిపాయ స్టఫింగ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా మిర్చిని మధ్యలో కట్ చేసుకోవాలండి. చూడండి, లోపల వరకు కూడా పిండి బాగా కుక్ అయింది. మనం ముందుగా ఉల్లిపాయ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా! ఆ ఉల్లిపాయ స్టఫింగ్ని మిర్చిలో పెట్టుకొని స్టఫింగ్ చేసుకోవాలండి. చూడండి, మీకు ఇంకోటి చూపిస్తాను. ఇలా మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయ మిశ్రమాన్ని మధ్యలో పెట్టి ఇలా స్టఫింగ్ చేసుకోవడమే. పైనుంచి కొంచెం మొక్కజొన్న చిప్స్ వేసి నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అంతేనండి, మనకి చాలా ఈజీగా టేస్టీగా బండి మీద మిర్చి బజ్జీ టేస్ట్తో ఇంట్లోనే బాగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఒకటి టేస్ట్ చేసి చెప్తాను. నేనైతే టేస్ట్ చేసానండి. సూపర్గా ఉంది. మిర్చి కూడా అసలు కారం లేదండి. చాలా బాగుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, బాగా నచ్చుతుంది. నేనైతే ఇక్కడ మిర్చి బజ్జీ మొత్తం కూడా తినేసానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఫ్యామిలీతో పాటు అందరం కలిసి తింటాము. మీకు కూడా ఇవి తినాలనిపిస్తుంది కదండి! అయితే లేట్ ఎందుకు, మీరు కూడా వెంటనే మిర్చి బజ్జీ ఇంట్లో తయారు చేసుకోండి. ఇక నేను చూపించిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. వేడివేడిగా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.